ఈ ఏమండి, తల్లులందరూ పసిపిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. 43 ఏళ్ళు వచ్చినా పసిపిల్లాళ్ళ ఉండిపోయిన పిల్లాడు వెళ్ళిపోతే నాకు కాలు చెయ్యి అట్టలేదండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదోలా ఉంది, నాకు ఆ పిల్లాడితోనే గడిచిపోయింది నా జీవితం అంది తప్ప వాడు ఉండడం వల్ల నేనేం అనుభవించలేదు అనలేదు ఆవిడ. అది తల్లి మనసు అంటే. చచ్చిపోతే దానికి డిగ్రీ ఎందుకు, ఉద్యోగం ఎందుకు? మీ ఆవిడ చచ్చిపోతే ఏడవడానికి నువ్వు నీ సంస్కారం చాలు, దానికి పేపర్ ఎందుకు? అలా కాదు. దీనవత్సలతను అన్న మాటకు అర్థం ఏమిటంటే గర్వము పొడసూపని దానమున్నవాడు అని. తల్లిదండ్రులు కొడుక్కి అన్నం పెట్టేటప్పుడు అందున దీనుడై పాపం అనారోగ్యంతో ఉన్న పిల్లాడికి పెట్టేటప్పుడు పరమ ప్రేమతో పెడతారు. అయ్యో వీడు ఏమైపోతాడో అని పెడతారు తప్ప మాకండి ఓ పిల్లాడు అంత అర్భకుడండి, అయినా వాడిని 30 ఏళ్ల నుంచి మేము చూస్తున్నామంటే ఎవరికైనా వెళ్ళి చెప్పుకుంటారా? ఇంటింటాను చెప్పుకోరు. ఆ పిల్లాడి కోసం ఎన్నో పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్ళదు తల్లి. వెళ్ళకపోయినా ఎప్పుడు చెప్పుకోదు. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు కాకినాడలో. అతనికి ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి 43 సంవత్సరాలు వచ్చాయి. ఓసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా చూడ్డానికి. ఆ పిల్లాడు చిన్న పిల్లాడు, ఉయ్యాల్లో పడుకునేవాడు ఎంత ఉంటాడో అంతే ఉండేవాడు. వాడు పొద్దున్నే వాళ్ళ అమ్మగారు తేనె పట్టేవారు. వాడు పొద్దున్నే తేనె కోసం ఏడిచి నాలుక చాపి చప్పరించేవాడు. వాళ్ళ అమ్మగారు వెళ్ళి తేనె పట్టేవారు. 43 ఏళ్ల పిల్లాడు ఊయల పట్టేటంత ఉంటే వాడికి స్నానం చేయించి 43 సంవత్సరములు ఆ పిల్లవాడికి వచ్చేట పర్యంతము ఆ తల్లి తిరుమల కూడా వెళ్లకుండా ఉండిపోయింది. నేను దెబ్బలాడి తిరుమల పంపించేవాడిని భార్యనిచ్చి. ఏమిరా అసలు నీ భార్యకి మనసులో సంతోషం అన్నది ఉండద్దా అని. ఒక పెళ్లికి ఒక పేరంటానికి ఆవిడ వెళ్ళలేదు. ఆ పిల్లాడు ఒక వేసంకాలం చచ్చిపోయాడు 2-3 ఏళ్ల క్రితం. చచ్చిపోతే ఆవిడ గుండెలు బాదుకుని ఇచ్చింది. ఏడిచి, ఏమండి, తల్లులందరూ పసిపిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. 43 ఏళ్ళు వచ్చినా పసిపిల్లాళ్ళ ఉండిపోయిన పిల్లాడు వెళ్ళిపోతే నాకు కాలు చెయ్యి అట్టలేదండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదోలా ఉంది, నాకు ఆ పిల్లాడితోనే గడిచిపోయింది నా జీవితం అంది తప్ప వాడు ఉండడం వల్ల నేనేం అనుభవించలేదు అనలేదు ఆవిడ. అది తల్లి మనసు అంటే.